బ్రదర్, డైలీ చేసే ఒక మైన్యూట్ థింగ్ ఆర్ మైన్యూట్ హ్యాబిట్ మేక్ అన్ బిగ్ రిజల్ట్. ఎలానో చెప్తా బ్రదర్, చూడు ఒకసారి విను. మన ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఒక స్టార్ బక్స్ అనే కంపెనీ తీసుకుంటే బ్రదర్, స్టార్ బక్స్ అనే కంపెనీ సర్వ్ చేసేది ఒక కటింగ్ చాయ్ ఓవర్ వరల్డ్, మొత్తం వరల్డ్కి సర్వ్ చేస్తుంది. ఎఫెక్టివ్గా ఒక కటింగ్ చాయ్ సర్వ్ చేస్తూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ క్యాప్ నిలుపుకొని దే ఆర్ మేకింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అర్థమైందా? దే ఆర్ మేకింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. KFC చూసుకుంటే ఒక ఫ్రైడ్ చికెన్ ని సర్వ్ చేస్తూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తోని మార్కెట్ క్యాప్ ఉంది. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేల్స్ కూడా చేస్తుంది. మెక్డొనాల్డ్స్ చూసుకుంటే మనకు తెలుసు కదా, బ్రెడ్ ని ఫ్రై చేసి ఒక బర్గర్ లా మార్చి ఎఫెక్టివ్ గా సేల్ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ క్యాప్ తో ఉంది. బ్రదర్, ఇప్పుడు చెప్పండి, మన ఒక చిన్న థింగ్ తోని వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నిలుపుతారు. బట్ మన హ్యాబిట్స్ ని మనం డైలీ ఒక చిన్న హ్యాబిట్స్ తోని మన జీవితాన్ని మార్చుకోలేకపోదామా? డెఫినెట్ గా మార్చుకోగలం. ఇలానో చెప్తా చూడు బ్రదర్, డైలీ ఒక 10 minutes మెడిటేషన్ చేయి. ఒక 16 minutes లో నిన్ను నువ్వు సైలెన్స్ గా ఉంచుకో, ఎందుకంటే నీ మీద నీకు క్లారిటీ రావడానికి. డైలీ నీ గురించి ఒక 13 minutes ఆలోచించు. నీ గురించి ఒక 1 hour వర్క్ చేయి. నీకు ఏమేమి అవసరం వస్తాయో దాని మీద ఒక వీడియో చూడు. నువ్వు ఎలా డెవలప్ కావాలో ఆలోచించు. అప్పుడు నీకు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసే అంత టైం ఉండదు. బ్యూటిఫుల్ కోట్ ఉంది, వెన్ యూ ఆర్ పుట్ మోర్ టైమ్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ దేర్ ఇస్ నో టైమ్ టు క్రిటిసైజ్ ఎనీవన్. అర్థమైనా? ఎప్పుడైతే నీ మీద నువ్వు ఎఫెక్టివ్ వర్క్ చేస్తావో నీకు వేరే వాళ్ళ గురించి పట్టించుకునే అవకాశం లేదు. బ్రో, మైన్యూట్ హ్యాబిట్స్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఈవెన్ ఏ మైన్యూట్ హ్యాబిట్ యూ కెన్ మేక్ ఎవ్రీ డే, it will make a big result one day in your life. It make a big play in your life. అందుకే బ్రో, చిన్న హ్యాబిట్స్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. అర్థమైందా? యా బ్రో, కామెంట్ మీ.